యోమెన్లోని హుతీలపై అమెరికాలోని ట్రంప్ సర్కారు అనేక సైనిక చర్యలను మొదలుపెట్టింది. ఇక యోమెన్ రాజధాని సనా, సతా, ఆల్ ఖైదా రాడర్ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇప్పటి వరకు దాదాపు 31 మంది మృతి చెందగా 101 మంది గాయపడినట్లు హుతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక అమెరికా నౌకలు, విమానాయాలపై హుతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇక అగ్రరాజ్య దాడులను హుతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యోమెన్ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. తిరుగుబాటుదారులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ పక్కమన్నారు. హుతీలు, మీ సమయం ఆసన్నమైంది, మీ దాడులు వెంటనే ఆపివేయాలి, ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య యుద్ధ నౌక స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదని అన్నారు. హుతీలకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఇరాన్ హెచ్చరించింది. ఇక వారి చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.